రియల్మీ 12 Pro Plus అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాట్లాడదాం ఈరోజు. సో ఈ ఫోన్ నేను నిన్న ఆర్డర్ పెట్టాను అనమాట 6 o'clock ఫస్ట్ సేల్లో. నాకు మార్నింగ్ కన్నా డెలివరీ అయింది. యాక్చువల్గా డెలివరీ అవ్వలేదు. సో 5:30కి ఎర్లీ మార్నింగ్ 5:30కి నేనే హబ్ దగ్గరికి వెళ్ళి 15 kilometers ఉంది ఇక్కడ నుంచి నాకు హబ్కి వెళ్ళి తీసుకొని వచ్చాను అనమాట. సో వాళ్ళు డెలివరీ చేయాలంటే ఈవినింగ్ చేసేస్తారు. సో మనం తొందరగా తీసుకొని వస్తే అన్బాక్సింగ్ పెట్టచ్చు అని నేనే వెళ్ళి తీసుకొచ్చాను అనమాట. అట్లీస్ట్ దీనికోసం మనం ఒక లైక్ వేసుకోండి. అంటే నేను నిన్న ఒక పోల్ పెట్టాను, ఈ ఫోన్ మీకు రివ్యూ కావాలన్నా వద్దా అనేసి. 70% వద్దు, 30% కావాలని చెప్పారు. కానీ ఈ ఫోన్ ఎందుకు తెప్పించానంటే చాలా తెలుగు టెక్ యూట్యూబర్స్ ఓవర్గా హైప్ ఇస్తున్నారు ఈ ఫోన్కి. కెమెరా తోపు తురుము ఓ లెవెల్ అని ఇస్తున్నారు అనమాట హైప్ మాత్రము. సో దీని గురించి తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు ఇంత నిజంగానే అంత హైప్ ఉందా, నిజంగా అంత బాగుందా కెమెరాస్, లేదా నాట్ వర్త్ ఫర్ ది మనీనా? బాగుండే ఫోన్ ఎవరైనా బాగుందని చెప్తారు. సో బాగలేని ఫోన్ని నేను బాగలేని చెప్తే అట్లీస్ట్ ఒక 100 మందిని నేను స్టాప్ చేయొచ్చు ఈ ఫోన్ కొనకుండా. సో అందుకని ఆర్డర్ పెట్టాను అనమాట. నేను లాస్ అయినా పర్లేదు, మీరు లాస్ అవ్వకూడదు ఆ ఒక ఉద్దేశంతోనే పెట్టాను అనమాట ఆర్డర్. నేను వీడియోలోకి వెళ్ళే ముందు పిక్చర్ ఏ పిక్చర్ బి 2 పిక్చర్స్ చూపిస్తున్నా మీకు. సో ఈ పిక్చర్స్ లో మీకు ఏ పిక్చర్ నచ్చిందని చెప్పేసి కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఏ పిక్చర్స్ అనేసి లాస్ట్ లో చెప్తాను. సో జెన్యూన్ గా కమెంట్ చేయండి. ఫస్ట్ మనం అన్బాక్సింగ్ చూద్దాము. సో బాక్స్ చూస్తేనే మనకి పైన రియల్మీ 12 Pro Plus అని ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే వచ్చేసి పెరిస్కోపిక్ పోర్ట్రేట్ ఓఎస్ అని, సోనీ IMX 890 OS కెమెరా అని చెప్పేసి, స్నాప్డ్రాగన్ 7S Gen 2 అని చెప్పి, అండ్ కర్వ్ డిస్ప్లే మెన్షన్ చేశారనమాట. ఇది వచ్చి 8GB 128GB వేరియంట్. నేనైతే 30,000 కొన్నాను అనమాట. సో ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేసుకుంటేనే మనకి లోపల వచ్చేసి TPU కేస్ వస్తుంది, TPU లెదర్. సో అంత పెద్ద క్వాలిటీ అయితే ఏం కాదు, మీకు అట్లా ఎట్లేదనుకున్న ఒక 1 week అంతా బాగా కలర్ మారిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ చూస్తేనే ఫోన్ పక్క పెట్టేసి బాక్స్ కంటిన్యూ చూద్దాం ఒకసారి. సో ఇంకోటి ఛార్జర్ వచ్చి 67W ఛార్జర్ని ఇస్తున్నారు. Type A to Type C కేబుల్ ఇస్తున్నారు అనమాట. ఫోన్ ఆన్ చేస్తే యూసెట్ డేటా వాళ్ళు సెండ్ చేయాలని అడుగుతుంది అనమాట. అన్ని ఆఫ్ చేసుకొని ఫోన్ ఆన్ చేయండి. ఫోన్ లోపల వెంటనే వెళ్తానే నీకు ఎక్కచిక్కమైన బ్లోట్వేర్ ఉంది. సో దాన్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు, బట్ అట్లీస్ట్ Android 14 అయితే దాన్ని రిమూవ్ చేసింటే బాగుంది అనేసి ఆ రియల్మీ గ్లాన్స్ ఆన్ చేసుకోమని వస్తుంది, ఆఫ్ చేసుకోండి. ఫోన్ ఒక ఫిజికల్ ఓవర్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వేగన్ లెదర్ తో వస్తుంది. అండ్ రౌండ్ డైల్ తో 4 కెమెరాస్ అనుకుంటారు మీరు, కానీ 4 కెమెరాస్ కాదు, అది 3 కెమెరాలతో వస్తుంది అనమాట. అండ్ ఒకటి వచ్చి డమ్మీ. అండ్ బాటమ్ సైడ్ చూసుకుంటే ప్రైమరీ స్పీకర్ అండ్ Type C పోర్టు, సిమ్ ఇజెక్టర్ పిన్ ఉందన్నమాట. అండ్ రైట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ అండ్ పవర్ బటన్ ఉందన్నమాట. అప్ సైడ్ చూసుకుంటే సెకండరీ స్పీకర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉందన్నమాట. సో లెఫ్ట్ సైడ్ ఏం లేదు. సో వీళ్ళు ఓవర్ హైప్ ఇస్తానే కెమెరాస్ కదా. సో ఫస్ట్ చూసుకుంటే కెమెరా వచ్చేసి దీంతో 50 MP మెయిన్ కెమెరా వస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉందన్నమాట. IMX 890 సెన్సార్ తో వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పెరిస్కోపిక్ కెమెరా, 64 MP పెరిస్కోపిక్ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. దీనికి కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. కానీ ఒక పాయింట్ ఉంది, ఇక్కడ ఒక నెగిటివ్ పాయింట్ కూడా చెప్తాను. అండ్ ఇంకోటి ఏంటంటే 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 MP కెమెరా వస్తుంది అనమాట. కొన్ని శాంపుల్స్ రికార్డ్ చేస్తాను, కొన్ని ఫోటోస్ కావచ్చు, కొన్ని శాంపుల్స్ కావచ్చు, మీరే చూడండి. సో మెయిన్ సెన్సార్ నుంచి రికార్డ్ చేసేటప్పుడు ఖచ్చితంగా పిక్చర్స్ అయితే బాగుంది, ఎటువంటి డౌట్ లేదు. కొంచెం వైబ్రెంట్ గానే వస్తాను, ఫోటోస్ మాత్రం బాగుంది. సోషల్ రెడీ ఫోటోస్ ఇది బాగుంది, చూడడానికి నాకు నచ్చింది. అండ్ మీకు నచ్చుతుంది ఖచ్చితంగా ఫోటోస్ మాత్రము. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పోర్ట్రేట్ షాట్స్, 3x పోర్ట్రేట్ షాట్స్ అనమాట. పెరిస్కోపిక్ యూసెస్ మనం పోర్ట్రేట్ షాట్స్ తీస్తాం కదా. సో ఆ పోర్ట్రేట్ షాట్స్ కూడా ఎక్సలెంట్ గా వస్తుంది అనమాట. దాంతో ఎటువంటి డౌట్ లేదు, బాగుంది. వాళ్ళు ఇచ్చిన పెరిస్కోపిక్ లెన్స్ లో అయితే ఎటువంటి ఇది లేదనమాట. కానీ వైటిష్ వస్తుంది ఫోటో. కొంచెము నీకు ఆ ఫోటో ముందు ఏదో ఒక వైట్ లేయర్ పెట్టేసిన లాగా ఆ ఫోటో మొత్తం కొంచెం వైటిష్ వస్తుంది అనమాట. అదొక ప్రాబ్లం నేను నోటీస్ చేశాను ఇనిషియల్గా పెరిస్కోపిక్ లెన్స్లో. మీకు కావాలంటే పక్క మీరు చూపిస్తాను చూడండి. మెయిన్ కెమెరాకి అండ్ పెరిస్కోపిక్ కెమెరా పక్కన పెట్టి చూపిస్తాను. మెయిన్ కెమెరాలో కలర్స్ అవన్నీ ఎంత బాగుంది, అండ్ పెరిస్కోపిక్లో ఎంత డల్ అయింది అండ్ వైటిష్గా వస్తుంది, మీరు చెక్ చేయండి ఒకసారి. కానీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ అవన్నీ కానీ కొంచెం నేచురల్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ లాగే మనకు అనిపిస్తుంది అనమాట. అల్ట్రా వైడ్ యాంగిల్ గురించి ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిది. అంత పెద్దగా ఏం లేదు అల్ట్రా వైడ్ యాంగిల్. సో వేస్ట్ ఆఫ్ ది మనీ అల్ట్రా వైడ్ యాంగిల్. అసలు 30,000 పెట్టేసి 8 MP తీసుకురావడం ఏంటో నాయన, నాకు అర్థం కాలే. సో 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ మాత్రం వేస్ట్. దీంతో అసలు కన్సిడర్ చేయొద్దండి. అసలు ఎంత తక్కువ మాడుకుంటే అంత మంచిదని నా ఒపీనియన్. నెక్స్ట్ చూసుకుంటే 32 MP ఫ్రంట్ కెమెరా. సో ఫ్రంట్ కెమెరా కూడా బాగానే వస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, నార్మల్ కెమెరా కావచ్చు. ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే ఇవన్నీ. ఫైనల్ రివ్యూలో నేను మళ్ళీ చెప్తాను ఎలా ఉంది ఏమనేది ఫుల్గా చెక్ చేసిన తర్వాత. సో ఇనిషియల్ ఇంప్రెషన్స్ చూసుకుంటే ఫ్రంట్ పోర్ట్రేట్స్ కానీ నార్మల్ కానీ బాగానే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే వీడియో
డిపార్ట్మెంట్ అనమాట. సో ఇక్కడ నాకు కొంచెం ఇదనిపించింది. ఇక్కడ వీళ్ళు తప్పేం లేదు, ప్రాసెసర్. సో ప్రాసెసర్ 7S Gen 2కి వచ్చి 4K 30fps కి రెస్ట్రిక్ట్ చేశారనమాట. అండ్ దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు, 4K 30fps. వీడియో క్వాలిటీ మాత్రం బాగుంది, దాంతో ఎటువంటి డ్రాబ్యాక్ లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి 4K 30fps లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదు. అండ్ పెరిస్కోపిక్ కెమెరా యూస్ చేస్తే మనము రికార్డ్ చేయొచ్చు అనమాట 4K 30fps లో. సో దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది, కాకపోతే ఫొటోస్ తీసినప్పుడు మాత్రమే నీకు ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. నువ్వు వీడియోస్ రికార్డ్ చేసినావంటే నీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేయడం లేదు. సో బ్యాక్ సైడ్ నీకు మెయిన్ కెమెరా నుంచి మాత్రమే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది వైల్ రికార్డింగ్. వీడియో రికార్డ్ చేసినప్పుడు 1080p 30fps అది కూడా. సో ఆ టైంలో మాత్రమే నీకు ఆప్టికల్ ఇమేజ్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 1080p 30fps వీడియో అయితే అసలు అంత బాగలేదు, బిలో యావరేజ్గా ఉంది వీడియో క్వాలిటీ మాత్రం 1080p 30fps. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ వర్స్ట్. అన్నీ వస్తూ ఉంటుంది చూడండి, ఎంత వరస్ట్గా ఉందంటే వీడియో క్వాలిటీ అంత వరస్ట్గా ఉందన్నమాట. సో ఇది నాకు 3x పెరిస్కోపిక్. ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఆ పెరిస్కోపిక్ లెన్స్లో ఫోకసింగ్ ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా. సో మనకి ఫోకస్ హంట్ అవుతుంది, ఫోకస్ అయ్యి వదిలి అలా అవుతుంది. అండ్ కొన్నిసార్లు అయితే ఫోకస్ కూడా చేయడం లే, సబ్జెక్ట్ నుంచి బ్యాక్గ్రౌండ్ ఫోకస్ చేస్తుంది అనమాట. సో అలాగా పెరిస్కోపిక్ లెన్స్తో మాత్రం ప్రాబ్లం ఉంది. కానీ వీడియో రికార్డ్ చేసినప్పుడు 4K 30fps చాలా బాగా వస్తుంది వీడియో క్వాలిటీ. కానీ కొంచెం మనకి లైట్గా బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా మీరు గమనించవచ్చు ఆ వీడియో క్వాలిటీ కూడా. సో ప్రాబ్లమ్స్ అయితే ఉంది దీంతో చెప్తా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి బొకే వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఆ బొకే వీడియో మీకు 1080p వరకే రెస్ట్రిక్ట్ చేస్తారనమాట. అంత పెద్దగా ఏం లేదు బొకే వీడియో. నీకు సబ్జెక్ట్ మూవ్ అయింది అనుకో క్లియర్గా అర్థమైపోతుంది ఇది ఫేక్ బొకే వీడియో అని చెప్పేసి. అది బాగా తెలుస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంది దీంతో. సో బొకే వీడియో అంత పెద్దగా అయితే ఏం లేదబ్బా. సో ఇది కెమెరా గురించి మాట్లాడుకుంటే, కెమెరా వీళ్ళంత హైప్ ఇచ్చారు కదా బ్రో, అంత హైప్ వర్తా 30,000 పడుతుంది కెమెరా అంటే. ఆ పెరిస్కోపిక్ మాత్రం ఖచ్చితంగా 30,000 పడుతుంది. పెరిస్కోపిక్ లెన్స్ మాత్రం ఖచ్చితంగా బాగుంది. మెయిన్ సెన్సార్ ఓకే, ప్రైస్ బ్యాకెట్కి అంత పెద్ద ఏం కాదు, బట్ ఓకే. ఫ్రంట్ కెమెరా కూడా బాగానే ఉంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫొటోస్ తీసినప్పుడు నీకు బాగానే ఉంది. అల్ట్రా వైడ్ యాంగిల్ ఒకటి వదిలేసి మిగతా అన్ని సెన్సార్లు ఫ్రంట్ కావచ్చు, బ్యాక్ మెయిన్ కెమెరా కావచ్చు, పెరిస్కోపిక్ కావచ్చు, అన్నీ కొంచెం బాగానే వర్త్ ఫార్ ద మనీగానే వర్క్ చేస్తుంది అనమాట. కానీ ఎక్కడ ప్రాబ్లం అంటే నీకు ఇక్కడ వీడియోస్. సో వీడియోస్ నీకు 4K 30fps ఇచ్చి దానికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వకపోవడం, 1080p 30fps ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వడం, ఆ పెరిస్కోపిక్ కూడా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ లేకుండా చేయడం వీడియోస్కి. సో ఇలాంటి వాటికంతా మీకు బాగుండదు. ఇప్పుడు కెమెరాని మీరు ట్రైపాడ్లో పెట్టి రికార్డ్ చేస్తారు చెప్పండి. సో ఖచ్చితంగా మూమెంట్ ఉంటుంది మీరు రికార్డ్ చేసేటప్పుడు. సో అక్కడ వీడియో డిపార్ట్మెంట్ మాత్రం భయంకరంగా కాంప్రమైజ్ చేశారు. అంత పెద్ద వీడియో డిపార్ట్మెంట్ అయితే 30,000 వర్త్ ఫోన్ అయితే ఖచ్చితంగా కాదు. 30,000కి అసలు వర్తే కాదు వీడియో డిపార్ట్మెంట్కి మాత్రం. కానీ క్వాలిటీ బాగుంది. ఆ ఆప్టికల్ 4K 60fps తీసుకొని వచ్చి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తీసుకొని వచ్చింటే నిజంగా ఒక ఓవరాల్ ప్యాకేజ్ అయిపోయింది. వీడియో డిపార్ట్మెంట్ కావచ్చు, కెమెరా డిపార్ట్మెంట్ కావచ్చు. కానీ చాలా కాంప్రమైజ్ చేశారు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఆ FPSలో మాత్రం. నెక్స్ట్ చూసుకుంటే డిస్ప్లే వచ్చేసి Full HD+ AMOLED డిస్ప్లేతో వస్తుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 950 nits వస్తుంది బ్రైట్నెస్ కూడా. 950 nits ఈ ప్రైస్ ప్యాకెట్లో 1800 nits 1500 nits అని పోతా ఉంటే 3000 nits అని పోతా ఉంటే ఇంకా మేము 1000 nits కూడా మేము దాటలేకపోతున్నాం అనమాట. 30,000 కోట్ చేస్తున్నాం మేము. అండ్ iPhone 15 Pro Maxతో S24 Ultraతో మేము కంపేర్ చేసుకుంటాం ఆ రేంజ్ ఫోన్లు మాదనేసి. కొంచెమైనా ఉండాలి మనకన్నా. అండ్ 6.7 inches డిస్ప్లేతో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్స్ సపోర్ట్ చేస్తుంది అనమాట. 120 Hz సపోర్ట్ చేస్తుంది. ఇది వేరియబుల్ రిఫ్రెష్ రేట్, LTPO ప్యానల్ కాదు. ఇనిషియల్ గా నేను అవుట్ సైడ్ అబ్జర్వ్ చేసినప్పుడు ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు కొంచెం బ్రైట్నెస్ ఎక్కువ ఇచ్చింటే బాగున్న అవుట్ సైడ్ లో మాత్రం. బట్ ఇండోర్ లో అయితే మాత్రం డిస్ప్లే మాత్రం ఎక్సలెంట్ గా ఉంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఏంటంటే చాలా చాలా వైబ్రెంట్ చూపిస్తుంది కలర్స్. ఓవర్ గా ఉంది సాచురేషన్ లెవెల్స్ మాత్రము. సో అది ఎందుకు పెట్టినా నాకు అర్థం కాలేదు. కానీ బాగుంది చూడడానికి అయితే, బట్ ఓవర్ గా వైబ్రెంట్ ఎక్కువ చేశారని మాత్రం అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ చూసుకుంటే ప్రాసెసర్ వచ్చేసి మనకి దీంతో Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ తో వస్తుంది అనమాట. అరౌండ్ ఒక 6 lakhs వస్తుంది క్యాండిడేట్ స్కోర్. ఒక 20 నుంచి 22,000 లాంచ్ అవ్వాల్సిన ప్రాసెసర్ ఇది. సో దీన్ని ఎత్తుకొని వచ్చి 30,000 పెట్టినారు అనమాట. 30,000కి ఇది వర్తా అంటే ₹1 కూడా ఈ ప్రాసెసర్ వర్తే కాదు చెప్తాండ. ఈ 4K 30fps ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ 4Kలో అవన్నీ ఎందుకు లేదు తెలిసినా ప్రాసెసర్ సపోర్ట్ చేయడంలే. ఈ ప్రాసెసర్కి అంత సీన్ లేదు కాబట్టి వాళ్ళు అక్కడ పెట్టలేకపోతున్నారు అనమాట. సో అంత వర్త్ అయితే ₹30,000 వర్త్ అయితే ఆబ్వియస్లీ కాదు. 22,000 మహా అంటే ఈ ప్రాసెసర్కి. 25 కూడా వర్తే కాదు చెప్తున్నా ఈ ప్రాసెసర్కి మాత్రం. సో ఖచ్చితంగా వాల్యూ ఫర్ మనీ అయితే ఖచ్చితంగా కాదు చెప్తాను మీకు ఫైనల్గా. అండ్ నేను ప్రాసెసర్ కూడా CP తోటల టెస్ట్ రన్ చేసి చూసాను, మంచిగానే పర్ఫార్మెన్స్ వచ్చింది అనమాట. 93% ఏమో వచ్చింది, అంత ఎక్కువ కూడా టోటల్ అయితే అవ్వడం లేదు. క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకుంటే చుట్టూ మనకి పాలికార్బోనేట్ ఫ్రేమ్ వస్తుంది, బ్యాక్ సైడ్ వేగన్ లెదర్తో వస్తుంది అనమాట. అంటే కెమెరా బంప్ అయితే చాలా ఎక్కువ ఉంది. నువ్వు పౌచ్ చేస్తే కూడా అదురుతుంది. నువ్వు
ఫోన్ కింద పెట్టేసి నొక్కినామంటే ఖచ్చితంగా నీకు అదురుతుంది. చాలా పెద్దదిగా ఉంది కెమెరా బంప్ మాత్రము. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే పాండా గ్లాస్ 2 సపోర్ట్ అంట. అదేం పాండా గ్లాస్ నాకైతే తెలియదు, బట్ తెలియాలి. అట్లీస్ట్ కార్నింగ్ ఓడర్ గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చింటే బాగుండని నా ఒపీనియన్. సో వీళ్ళు ఒప్పో రెనో సిరీస్లో తీసుకొచ్చారు కదా డిస్ప్లే, సో దాన్ని గురించి ఇక్కడ పెట్టేశారు అంతే. వాళ్ళు ఇంకా దానికి ఇంకేం ఇంప్లిమెంట్స్ మాత్రం చేయలేదన్నమాట. దానివల్లనే మీకు 950 నిట్స్ బ్రైట్నెస్ కావచ్చు, అండ్ ఇంకోటి అయితే ఉంది ఆ పాండా గ్లాస్ 2 కావచ్చు, మొత్తం మీరు అదే చూస్తారు. ఆ ఒప్పో రెనో 11 సిరీస్లో ఉన్న డిస్ప్లేనే ఇది. ఓకేనా? బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ. దాని ఛార్జింగ్ 6,700 వాట్ ఛార్జింగ్ మనకు బాక్స్ లో ఇంక్లూడ్ చేస్తున్నారు అనమాట. నేను లాస్ట్ జనరేషన్ అనుకుంటా 100 వాట్ ఇచ్చినారు, ఈ జనరేషన్ కి 67 వాట్ కి రెస్ట్రిక్ట్ చేశారు అనమాట. ఏం చేస్తాము, నాకు అర్థం కావడం లేదు వీళ్ళు ఏం చేస్తున్నారు. అసలు ఫోన్ ని ప్రైస్ పెంచి డిగ్రేడ్ చేసి తీసుకొస్తున్నారు అనమాట. ఒక కెమెరా డిపార్ట్మెంట్ చూపించేసి మీతో అంతా అమ్ముకోవాలని చూస్తున్నారు అంతే, ఇంకేం లేదు ఇక్కడ. అండ్ స్పీకర్స్ కూడా స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది, డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇయర్ ఫోన్స్ ఉంటే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేసి ఇయర్ ఫోన్స్ 3.5 హెడ్ ఫోన్స్ జాగ్కోలేదు మాకు. ఈ టైప్ సి పోర్ట్ ఉంది కదా, దీన్ని యూజ్ చేసి నువ్వు 3.8 ఫోన్స్ పెట్టుకుంటే మాత్రమే వైర్డ్ ఇయర్ ఫోన్స్ లో మాత్రమే డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది అనమాట. అర్థమవుతుందా? నీకు స్పీకర్స్ కి డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. ఇది ట్విస్ట్ ఇది. నేను ఇప్పుడు ఫోన్ అన్బాక్స్ చేసిన వెంటనే చూస్తా అంటే స్పీకర్స్ కి డాల్బీ అట్మాస్ సపోర్ట్ లేదు. స్పీకర్ అయితే అంత పెద్ద క్వాలిటీ అయితే లేదు, లౌడ్నెస్ ఉంది, ఆ రిచ్నెస్ కానీ క్లారిటీ కానీ అంతగా లేదు. ఓకే 25,000 ఓకే, కానీ 30,000 అయితే ఖచ్చితంగా ఇంకా బాగా ఇంప్రూవ్ చేసింది ఆ స్పీకర్స్ లో మాత్రం. అండ్ ఇవే గురించి మాట్లాడుకుంటే Android 14తోనే వస్తుంది, రియల్మీ వివో 5.0తో వస్తుంది అనమాట. సో వీళ్ళు ఎన్ని ఇయర్స్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఇస్తారు, సో ఎన్ని ఇయర్స్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ ఇస్తారు అనేసి ఎక్కడ వీళ్ళు ప్రామిస్ చేయలేదన్నమాట. సో ఎన్ని ఇయర్స్ ఏమని నాకేం తెలిస్తే కింద నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మీకు మెన్షన్ చేస్తాను అనమాట. సో ఫోన్ ఓపెన్ చేస్తేనే బ్లోట్వేర్ మీకు ఎక్కచక్కగా ఉంది. అసలు మీరు అసలు ఎన్ని ఉందంటే అండ్ ఫోన్ ఓపెన్ చేస్తేనే బ్లోటర్ మాత్రం ఎక్కచక్కగా ఉంది, చాలా బ్లోట్వేరు. అండ్ ఓపెన్ అండ్ ఇంటర్నెట్ కనెక్ట్ చేస్తానే మీకు ఆ రియల్మీ గ్లాన్స్ ఆన్ చేసుకోమని చెప్పి ఆ యాప్స్ బాగుంది, ఈ యాప్స్ బాగుంది, రియల్మీ స్టోర్ నుంచి యాప్స్ ఇన్స్టాల్ చేసుకో, అది చేసుకో, నోటిఫికేషన్స్. నీకు అసలు ప్రీమియం ఫీలింగ్ రాదు, ఏమీ రాదు. ఊరికే ప్రైస్ మాత్రం ప్రీమియం, కానీ ఫోన్ అయితే అంత ప్రీమియంగా లేదు. సో పట్టుకోవడానికి వాడడానికి నీకు ఆ బ్యాక్ సైడ్ వెహికల్ ఎదురు ఇవ్వడం వల్ల కొంచెం బాగానే ఉంది, ఆ హ్యాండీ ఫీలింగే ఉంది, అన్నీ బాగానే ఉంది. కానీ నేను చెప్తాను బ్రో, రివ్యూ కూడా అవసరం లేదు, ఫైనల్ చెప్తాను చూడు, 30,000కి ఈ ఫోన్ ₹1 కూడా వర్క్ చేయదు. నేను చెప్తాను, ఫ్రాంక్లీ చెప్తాను. నేను కెమెరాస్ నువ్వు ఎంత బాగా తీసుకొని వచ్చినా కూడా అక్కడ చాలా కాంప్రమైజ్ చేస్తుంది కెమెరాస్లో మాత్రం. ఓకేనా? సో ఫొటోస్ బాగుంది, కానీ వీడియోస్లో మాత్రం చాలా కాంప్రమైజ్ చేస్తున్నారు. సో 30,000కి ఇది వర్తా అని అడిగినా ఉంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఆన్సర్, నేను ఇంకా రివ్యూ కూడా చేయలేదు, ఖచ్చితంగా చెప్తాను ఇది వర్తే కాదు. మహా అంటే 25,000కి మాత్రమే వర్త్ ఇది. ఓకేనా? సో ఇంకోటి ఏంటంటే ఈ ఫొటోస్ అన్ని నీ వీడియో శాంపుల్స్ అన్ని ఉంది కదా, కింద నేను గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చింటాను, అక్కడ మీరు డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అన్ని. అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మాట్లాడుకుంటే 9RR రైడ్లో మన తెలుగు టెక్ యూట్యూబర్స్ కొంచెము ఫోన్లు కూర్చోబెట్టేటప్పుడు పాజిటివ్సే కాదు, అన్బాక్సింగ్ అయినా పర్లే, మీరు అన్బాక్సింగ్లో అట్లీస్ట్ నెగిటివ్స్ అనే చెప్పండి అబ్బా సామి. ఆ డిస్ప్లే ఓ లెవెల్లో ఉంది, మా టెలిఫోటో పెరిస్కోపిక్ తోపు తురుము. ఆ పెరిస్కోపిక్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇచ్చండి, దాని వీడియోకి సపోర్ట్ ఇవ్వలేదని నువ్వు మొరగాలనా వద్దా, చెప్పాలన్నా వద్దా నువ్వు? అట్లీస్ట్ పాజిటివ్సే కాకుండా నెగిటివ్స్ నేను చెప్పండి ఆయన. ఓకేనా? సో ఇది కాసి వాటి వీడియో అయితే. ఇంకేం డౌట్స్ ఉంది కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి, మోస్ట్ కమెంట్ రిప్లై ట్రై చేస్తాం. దిస్ సైనింగ్ ఆఫ్. Thanks for watching. Bye bye now.